పెట్టి మనం అప్లికేషన్ చేస్తే సాఫ్ట్ ఫినిషింగ్ అనేది రాదు. మనకి మేకప్ సాఫ్ట్గా రావాలి, చాలా వరకు గ్లోయింగ్ స్కిన్ ఉండాలి అని అన్నప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. గ్లో స్కిన్ ఉండాలి, చాలా వరకు ఏంటంటే థిన్ బేస్ మేకప్ క్లయింట్స్ కావాలి అని అడిగినప్పుడు చాలా వరకు మనం ఏం చేస్తాము, కొంచెమే ప్రోడక్ట్ పెట్టనా వద్దా అంటూ పెడుతూ మనం బ్లెండ్ చేయడం వల్ల ఫినిషింగ్ ఎలా అయిపోతుంది, సాఫ్ట్ ఫినిషింగ్ వస్తుందా, రాదు. హై కవరేజ్ అవుతుందా, అవ్వదు. చాలా హెవీగా అప్లై చేసినట్టుందా, కనిపిస్తుంది కదా. నార్మల్గా కూడా మనం ఫౌండేషన్ అప్లై చేసేటప్పుడు కూడా ఎలా అప్లై చేసుకోవాలి, ఫ్లాట్ బ్రష్తో చక్కగా ఈవెన్ టోన్ వచ్చేలాగా అప్లికేషన్ అనేది చేసుకోవాలి. ఎక్సెస్ ఫౌండేషన్ ఏదైతే ఉంటుందో ఆ ఫౌండేషన్ని మొత్తం కూడా మనం బ్లెండర్తోనే రిమూవ్ చేసేసుకోవచ్చు. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ సేమ్ లేకుంటే కనుక మళ్ళీ మేకప్ అంతా కూడా ఆర్టిఫిషియల్గా అనిపిస్తుంది. మనం మేకప్ మిక్సర్ వచ్చేసి జస్ట్ 1 డ్రాప్ మాత్రమే వేసుకోవాలి, ఎక్కువగా కూడా వేయాల్సిన అవసరం లేదు. ఎక్కువ వేస్తే కూడా మళ్ళీ ఎలా అయిపోతుంది, ఆయిలీగా అయిపోతుంది మేకప్ ఎక్కువ ఆయిలీ అయితే కూడా బాగుండదు. తర్వాత ఇప్పుడు అప్లికేషన్ చేశాను, ఫౌండేషన్ అప్లికేషన్ చేసిన తర్వాత కంప్లీట్గా మనం ఏం చేసుకోవాలి, ఫౌండేషన్ని ఫేస్ మీద ఫిక్స్. ఎక్సెస్ ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంది. కరెక్ట్గా టోనింగ్ అనేది మనకి సాఫ్ట్ టోనింగ్ కూడా ఏర్పడుతుంది. బ్లెండింగ్ చేసేటప్పుడు కూడా హార్డ్గా కాకుండా చాలా స్మూత్ బ్లెండింగ్ చేస్తేనే బాగుంటుంది. హార్డ్గా బ్లెండింగ్ చేయడము, తర్వాత ఇట్లా రబ్ చేసినట్టుగా చేయడము బ్లెండర్తో ఎప్పుడు కూడా చేయకూడదు. బ్లెండర్ని ఎప్పుడు కూడా మనం చేసేటప్పుడు ట్యాప్ చేయడం, అలానే స్మూత్గా హ్యాండిల్ చేస్తేనే మేకప్ అనేది మంచిగా వస్తుంది. సేమ్ ప్రాసెస్ కదా, నిన్న నార్మల్గా మనం ఎలా చేసామో మీతో కూడా హ్యాండ్ ప్రాక్టికల్ చేయించినప్పుడు కూడా సేమ్ ఇలానే చేయమని చెప్పాము. చేశారా మీరు? కలర్ కాంబినేషన్ చూడండి, ఎక్కువ అనిపిస్తుందా, తక్కువ అనిపిస్తుందా, ఏమైనా యాడ్ ఆన్ చేయాలా అని, మనకి ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే కనుక మళ్ళీ దాన్ని కరెక్షన్స్ చేసుకోవాలి అనుకుంటే ఫౌండేషన్లోనే చేసుకోవాలి. ఫౌండేషన్ కన్నా కూడా మనం బెటర్ కలర్ ఇవ్వాలి లేదా తగ్గించుకోవాలి అని అనుకున్నా కూడా ఇప్పుడే తగ్గించేసుకోవాలి. కలర్ ఇంక్రీజ్ చేయాలి అనుకున్నా కూడా ఫౌండేషన్లో మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదు డల్ చేసేసుకోవాలి. ఫౌండేషన్ కన్నా అంటే ఇంకా నాకు బాగా తెల్లగా కనిపిస్తుంది, వైట్ అవుతుంది, అలాంటప్పుడు ఫౌండేషన్ కలర్లోనే మనం కలర్ కాంబినేషన్ తీసుకునేటప్పుడే లిటిల్ బిట్ డార్క్ టోన్ మిక్స్ చేసుకుని యాడ్ ఆన్ చేసుకుని చేస్తే కనుక కరెక్ట్గా సెట్ అయిపోతుంది.
చెప్పట్లేదు అనుకుంటున్నారా? ఐడియా వచ్చిందా ఏం యూజ్ చేస్తున్నాను అనేది? లిక్విడ్ కన్సిలర్ మా కంపెనీ నేమ్ వచ్చేసి టార్టెక్. లిక్విడ్ కన్సిలర్ టార్టెక్. కంపెనీ నేమ్ వచ్చేసి టార్టెమా. N నెంబర్ వచ్చేసి 35N. ఇప్పుడు చూడండి, మనం లిక్విడ్ కన్సిలర్ అప్లై చేసాం ఓన్లీ హైలైటింగ్ పార్ట్స్ లో మాత్రమే. గమనించండి, నోస్ హైలైటింగ్ పాయింటే కదా, స్టిక్కర్ ప్లేస్ హైలైటింగ్ పాయింటే కదా, ఫోర్హెడ్ మిడిల్ మా, అలానే ఐ లిఫ్టింగ్ ఏరియా ఓపెన్ అన్న, చిక్ బోన్, కాంటోరింగ్ డౌన్ లైన్, జా లైన్ ఆఫ్, చిన్ మిడిల్, అలానే అప్పర్ లిప్ మిడిల్, నోస్ ఎడ్జెస్. కొంచెం హెవీ మేకప్ ఈరోజు. నిన్న మీకు సింపుల్గా చూపించాను కదా, ఈరోజు కొంచెం హెచ్డి మేకప్ చేస్తున్నాము, అలానే హెవీ మేకప్ లుక్ కూడా. ఫైనల్గా మనం లిక్విడ్ కన్సిల్ ఎందుకు యూజ్ చేస్తాము? లిక్విడ్ కన్సిల్ యూజ్ చేసినప్పుడు ఇంకా ఫిక్స్ అనమాట. ఇంకా దాన్ని ఏమి కానీ మనము సెట్టింగ్ చేయడానికి కానీ తర్వాత దాన్ని బ్లెండ్ చేయడానికి కానీ ఏమీ ఉండదు. ఒక్కసారి అప్లై చేసి స్టిక్ అయిపోయింది అని అంటే దాన్ని కదల్చడానికి కూడా ఏమీ ఉండదు. సాఫ్ట్నెస్ కనిపిస్తుందా? ఎక్కడైనా అనివెన్ ఉందా? మాట్లాడండి మా, మీరు మాట్లాడచ్చు. సాఫ్ట్నెస్ వచ్చింది కదా. హుడా బ్యూటీ ట్రాన్స్లేషన్ పౌడర్, ఫిక్సింగ్ పౌడర్. మనం ఏం చెప్పుకున్నాము, ట్రాన్స్లేషన్ పౌడర్తో కన్సిల్ చేసినప్పుడు అలానే ఫౌండేషన్ వేసిన తర్వాత ఫైనల్గా రెండింటిని కూడా ఫిక్స్ చేసుకోవాలి. మనం ఫిక్స్ చేసేటప్పుడు ఫౌండేషన్ అదే పౌడర్ ఎలా అప్లై చేసుకోవాలని చెప్పానమా, ప్రతిదీ కూడా ట్యాప్ ట్యాప్ చేస్తూ కన్సిల్ని అలానే హుడా బ్యూటీ ట్రాన్స్లేషన్ పౌడర్ లూజ్ పౌడర్ అన్నా ట్రాన్స్లేషన్ పౌడర్ అన్నా అలానే ఫిక్సింగ్ పౌడర్ అన్నా కూడా సేమ్ మా మీనింగ్ మేకప్లో సేమే కదా. పౌడర్ అప్లికేషన్ ఎలా చేస్తున్నాను, ట్యాపింగ్ 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 ట్యాపింగ్. ఐకి కూడా కన్సిల్ చేసేసాను, అలానే ట్రాన్స్లేషన్ పౌడర్ కూడా అప్లై చేసేసాను.
కొంచెం ఎక్కువగానే పెట్టండి, మరి ఇలా పెట్టినట్టుగా అప్లై చేసి చేయనట్టుగా ఏం అవసరం లేదు. మళ్ళీ డస్టింగ్ చేసేసుకుంటే వెళ్ళిపోతుంది కదా ట్రాన్స్లేషన్ పౌడర్ అంతా కూడా. మనం అప్లై చేసేటప్పుడు కూడా కొంచెమే లైట్గా తీసుకుని బ్రషింగ్ చేసినట్టు చేయకూడదు. ట్రాన్స్లేషన్ పౌడర్ ఎప్పుడు కూడా ఫిక్స్ చేసుకుని చక్కగా నీట్గా బ్రష్ చేసేటప్పుడు మళ్ళీ కాంపాక్ట్ని యూజ్ చేసి బ్రష్ అనేది చేస్తాము. మిస్ క్లేర్ మా నెంబర్ చెప్పానా హుడా బ్యూటీ మీకు? పాన్ కేక్ POUN. తర్వాత ట్రాన్స్లేషన్ పౌడర్ మిస్ క్లేర్ మా ఇదేంటి ట్రాన్స్లేషన్ అన్నానా? ఓకే. ప్రెస్సింగ్ పౌడర్ వచ్చేసి నెంబర్ 23 మిస్ క్లేర్ కాంపాక్ట్ ప్రెస్సింగ్ పౌడర్. ఇప్పటి వరకు తన ఫేస్ లో మీరు ఏమేం వేరియేషన్స్ చూసారు చెప్పండి? ఎలా కనిపిస్తుంది ఫైనల్ గా? సాఫ్ట్, కలర్ ఇంక్రీజ్ అవ్వలేదా? ఈవెన్ స్కిన్, టోటల్ మాఫింగ్, కాంపాక్ట్ కూడా అంటే ఫేస్ ఒక్కటే అప్లికేషన్ చేసేసి ఫేస్ కి అప్లికేషన్ చేసిన తర్వాత నెక్ అలానే వదిలేస్తే నెక్ కలర్ డిఫరెంట్ అయిపోతుంది, ఫేస్ కలర్ డిఫరెంట్ అయిపోతుంది. కాంపాక్ట్ కంపల్సరీ ఫేస్ కి అప్లై చేశారు అని అంటే నెక్ కూడా అప్లై చేసుకోవాల్సిందే. చెప్పండి మా. ఇది కూడా ఫోటో పెట్టేసి నెంబర్ 23 ఫింగర్ పోట్రా ఇప్పుడు ఐ షాడో అప్లికేషన్ చేస్తున్నాము. యాక్చువల్గా మనం సౌత్ ఇండియన్ కనేవరకల్లా చాలా లైట్ మేకప్ అని స్టార్ట్ చేస్తాం కదా, అంతేనా? ఇప్పుడు కూడా లైట్ మేకప్ చేస్తున్నామా? మరి సౌత్ ఇండియన్ కదా, లైట్ కాకుండా రెడ్ పర్పుల్ అయినా బేస్ కలర్ మా కాంపాక్ట్ కలర్ స్కిన్ కలర్ పౌడర్ కలర్ అప్లై చేస్తున్నాను. జస్ట్ బ్రష్ చేస్తున్నాను, ఏమీ కానీ థిక్గా అప్లై చేయట్లేదు. గమనిస్తూ ఉండండి. నెక్స్ట్ అప్లికేషన్ చేయాలి. ఏం కలర్ అప్లికేషన్ చేయను? పర్పుల్ అండ్ ఎక్కువ పర్పుల్ గోల్డ్, అది కూడా చాలా వరకు లైట్ గానే తీసుకుంటాను పర్పుల్ని. మరీ థిక్ పర్పుల్ వేస్తే కూడా మేకప్ అంతా కూడా మనకి హెవీగా అనిపిస్తుంది.
ఇదేం బ్రష్? ఫ్లాట్ బ్రష్. నేను ఈ పర్పుల్, లైట్, పింక్ షేడ్ యాడ్ చేస్తాను. డార్క్ అండ్ లైట్. ఓకేనా? డార్క్ అండ్ లైట్. ఒకటేసారి డార్క్ తీసుకుంటే మరీ హెవీ అనిపించేస్తుంది అని నేను కొంచెం లైట్ కూడా మిక్సింగ్ చేసుకుని చేస్తున్నాను. రెండు కూడా టాప్ టాప్. మనం షాడో ప్యాలెట్లోంచి ఎప్పుడు కూడా తీసుకునేటప్పుడు కూడా చాలా వరకు ఎక్కువ క్వాంటిటీగా తీసుకోకూడదు, చాలా తక్కువ క్వాంటిటీ తీసుకోవాలి. ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా కూడా ఫేస్ మీద హెవీగా అనిపించేస్తుంది మీకు. ఇప్పుడు చూడండి, జస్ట్ హాఫ్ ఐ వరకు కూడా పర్పులే వేసాను కదా. హాఫ్ అప్లికేషన్ కంప్లీట్గా ఏం పడేసుకుంటారు. ఇప్పుడు ఏం చేయాలమ్మా? పౌడర్ అప్లై చేసాం కదా, బ్లెండ్ చేసుకోవాలిగా. బ్లెండ్ చేసేసరికి లైట్ అయిపోయింది కదా. పౌడర్ మనం బ్లెండ్ చేసిన తర్వాత లైట్ అయిపోతే కనుక పిగ్మెంట్ అనేది కొంచెం యాడ్ ఆన్ చేసుకుని మళ్ళీ బ్లెండింగ్ అనేది చేసుకోవాలి. అలానే లైట్ అయిపోయిన కలర్ని ఉంచేసేయకూడదు. ఐ మొత్తం కూడా కంప్లీట్ చేశాను. అమ్మాయిలు క్లాస్ వినకుండా ముచ్చట్లు పెట్టి మళ్ళీ క్లాస్ నాకు అర్థం కాలేదు అని అంటే నేను ఏం చేయలేదు. ఇప్పుడు ఈ మేకప్ మీకు హ్యాండ్ ఆన్ ప్రాక్టికల్ ఉంది, ఆఫ్టర్నూన్ సెక్షన్. ఏది నాకు అర్థం కాలేదన్నా కూడా నేను మళ్ళీ రిపీట్ చేయండి, మీ ఇష్టం. మనం జరిగామా అంటే క్లాస్ అయిపోయిందని చూస్తారా? కరెక్ట్ క్లాస్ అయ్యే టయానికి వచ్చేసి
ఏ ప్లేస్ వరకు కవర్ చేశాను చెప్పండి. హాఫేనా 3/4 అయ్యి మొత్తం కూడా నేను షాడోనే కవర్ చేసేసాను. చూడండి ఇక్కడ వరకు వచ్చేసాను. సేమ్ ఐ మేకప్ ఇప్పుడు నాకు కంప్లీట్ గా మీరు డమ్మీ మీద వేసి చూపిస్తారో ఎవరి మీద వేసి చూపిస్తారో సేమ్ వేసి చూపించాలి. నెక్స్ట్ హోంవర్క్ ఇదే. స్టార్టింగ్ కి లైట్ చేసేసాను. ఐ ప్యాలెట్ షోప్రాల్ మా కన్సిల్ షోప్రాల్, ఫౌండేషన్ షోప్రాల్, ఏమ్మా ఒక్కటే ఐ ప్యాలెట్. నేను ప్యాలెట్ ఏమి కానీ చేంజ్ చేయడం లేదు. సేమ్ ప్యాలెట్ తోనే టోటల్ గా ఐ మేకప్ క్లోజ్ చేస్తున్నాను. ఇటు సైడ్ ఐ కవర్ చేస్తాను. ఎక్స్ప్లెయినింగ్ మీకు అటు నుంచి ఇస్తాను. నిద్ర వస్తుందా? షాడో ఎలా ఉంది? హెవీగా ఉందా? పెళ్లి కూతురికి వేయొచ్చా ఈ షాడోని? ఒకవేళ రెడ్ అండ్ పర్పుల్ శారీ కట్టుకుంటే వేయొచ్చు కదా? గొడవ పెడతారంటారా? సెట్ అయిపోద్ది కదా?
ఫైనల్గా కూడా మనకి కలర్ మిక్సింగ్ ఏమైనా అయితే కనుక ఫైనల్గా వచ్చేసి పౌడర్ పిగ్మెంట్తో లైట్గా కలర్ అనేది కనపడేలాగా పైన మనం ఐ షాడో వచ్చేసి పర్పుల్ తీసుకున్నాం కదా, సేమ్ డౌన్ లైన్ కూడా పర్పులే వేయాలి. అంటే అది కంపల్సరీ అని కాదు, హైలైటింగ్ కోసం అని యూజ్ చేస్తాము. మనమైతే మోడల్కి వెడ్డింగ్ టైంలో పెళ్లి కూతురికి కంపల్సరీ యాడ్ చేయమంటేనే చేయండి, అది కూడా రిక్వైర్మెంట్ తీసుకోండి, సరేనా? అంటే కొంతమంది ఎక్కువ ఇష్టపడరు కదా. మీ డైలాగ్స్ ఏం లేవు అసలు సైలెంట్ కూర్చున్నారా? నిద్ర వస్తుందంట మోడల్కి, కొంచెం మాట్లాడొచ్చు కదా. మాట్లాడుతుంటే తింటున్నానా? తిట్టట్లేదు, వినండి క్లాస్ అని చెప్తున్నాను. మా కాలనీ వాళ్ళందరూ వచ్చి తేడుతున్నారు. దేవాలయంకి వచ్చేసాం. మా కాలనీ ఫ్రెండ్స్. ఐలైనర్ మా సేమ్ షోప్రోల్ జెల్ ఐలైనర్. ఒక్కటి చాలు. ఐలైనర్ జెల్ ఐలైనర్ షోప్రోల్. చాలా బాగుంటుంది, తర్వాత ఎక్కువ క్వాంటిటీ వస్తుంది అండ్ లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, అలానే స్టే కూడా. కాజల్ పెట్టేటప్పుడు కూడా మనం ఏంటంటే క్లయింట్ రిక్వైర్మెంట్ మీదే లైనర్ పెట్టడం జరుగుతుంది. ఎక్కువ థిక్ లైనర్ అనేది అప్లికేషన్ స్టార్టింగ్ చేయొద్దు అని చెప్పాను కదా. జెల్ కాజల్ ఎప్పుడు కూడా మనం 2 in పర్పస్ యూజ్ చేసుకోవచ్చు. ఒకటి కాజల్ అండ్ లైనర్ కూడా
సేమ్ పాట్తోనే అప్లికేషన్ చేసేసుకోవచ్చు. జెల్ కాజల్, సైడ్ వాళ్ళకి ఏం కనిపించలేదా? నార్మల్గా వేసేసుకోవాల్సింది. అయిపోయింది మేకప్. ఇంకా ఇప్పుడు ఇంకేం చేయలేము ఈరోజు. రేపు చైర్స్ మోడల్ వస్తుంది అనగానే కామన్గా వేసుకుంటారు కదా, అలా వేసేస్తాం. టేబుల్ సైడ్కి పెట్టేసి అందరూ చైర్స్ వేసుకుని కూర్చుంటారు. సరేనా? ఈసారి నేను చేయమనుకున్నా అంటే కొంచెం కొత్త వాళ్ళు పెడతామనేసి అనుకున్నాను. కాజల్ కూడా మనం ఎలా పెట్టుకోవాలి అనేది కూడా ఇంపార్టెంట్ అనమాట. నార్మల్గా అయితే కనుక చాలా థిక్గా పెట్టుకునేటప్పుడు ఒక్కొక్కసారి థిక్గా పెడతాము. లేదు కొంతమంది చాలా లైట్గా పెట్టండి కాజల్ అన్నప్పుడు చాలా లైట్గా కూడా అప్లికేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే రిక్వైర్మెంట్ అంతా కూడా ఏంటంటే మన క్లయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రతి ఒక్కరికి సేమ్ లైనర్ కానీ కాజల్ కానీ అప్లికేషన్ చేయకూడదు. కార్నర్లో 2 లైనరు ప్లస్ కాజల్ 2 కూడా అటాచ్ చేస్తే మనకి ఐస్ అనేవి మంచి ఇంక్రీజ్ అయ్యి షేపింగ్ కూడా బాగా కనిపిస్తుంది. lashes. Last. Miss Claire ma lashes. నెంబర్ చెప్పాలా? నెంబర్ లేదు చూడ, అక్కడ బాక్స్ నాకు ఒకటే ఇచ్చారు. నార్మల్గా మనం ల్యాషెస్ని అప్లికేషన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా స్ప్రింగల్ లూజ్ చేసిన తర్వాతే అప్లికేషన్ అనేది చేసుకోవాలి అని చెప్పుకున్నాం కదా. డైరెక్ట్ ఇలానే అప్లై చేసేస్తే ఐ మూమెంట్ ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా స్ప్రింగల్ లూజ్ చేసి చక్కగా ఇలా మిడిల్లో మాత్రమే పట్టుకోండి. తర్వాత ఓన్లీ స్ప్రింగ్కి మాత్రమే గ్లూ అప్లై చేయాలి.
54 53. సేమ్ బ్లూ కూడా సేమ్ మా పిఎస్సి ప్యాక్. ఇప్పుడే లాషెస్ని ఒక్కసారి మనం ప్రెస్ చేసి వస్తే గ్లూ పెట్టిన తర్వాత అవి స్టిక్ అయిపోయి అలానే ఉండిపోతాయి. వీటిని ఏమీ కానీ మార్చాల్సిన అవసరం ఉండదు. Bronchitic myeloma. Dark brown and light black touch.
బోన్ లైనింగ్ చేసుకోవాలి కదా. కంప్లీట్ డార్క్ కాదు, కంప్లీట్ బ్రౌన్ కాదు, రెండింటిని మిక్స్ చేసి డార్క్ బ్రౌన్ తీసుకున్నాం. డార్క్ బ్రౌన్. స్టార్టింగ్లో ఎప్పుడు కూడా బ్రో షేప్ అనేది థిక్ చేయొద్దు. స్టార్టింగ్లో షేప్ బాగా ఇవ్వకూడదు. హెవీగా రౌండ్ షేప్ ఇలా తీసుకుంటున్నారు మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు. నేను నిండి కాదు తను వచ్చి ఇక్కడ కూర్చుంది, ఇంకా అక్కడ కూర్చోలేదు, వస్తుంది దాన్ని వస్తున్నా కరెక్ట్ అలాగే వచ్చేసి. కొంచెం వాటర్ ఇవ్వండి. వాటర్ మా ఫాస్ట్. ఐ మేకప్ ఫస్ట్ చేసుకుని తర్వాత మనము చేసుకుంటే ఇలాంటివి ఏమైనా మిస్టేక్స్ అయితే ప్రాబ్లం అవుతుంది. కానీ మనం మేకప్ చేసుకున్న తర్వాత బై మిస్టేక్ ఏదైనా లైనరు కాజలు ఏదైనా అంటే కనుక దాన్ని మళ్ళీ పాల్స్ లాగా తయారైపోతుంది ఫేస్ మీద. మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి కొంచెం ఇప్పుడు టైం పడుతుంది కదా, అట్లా టైం పడుతుంది. Compact and bronzer, highlighter, matte cover.
ఫైనల్ టచ్ అన్నమాట. మనకి మనం మేకప్ చేసుకోవడం కంప్లీట్ అయిపోతుంది అని అనుకున్నప్పుడు ఫైనల్ గా మనం వేయాల్సింది ఏంటి, హైలైటర్, బ్లష్ అండ్ ఫిక్సర్. కామన్ గా ఏమైతే యూజ్ చేస్తామో అవన్నీ కూడా యాడ్ చేసుకోవాల్సిందే. కామన్ గా ఏమేమి అప్లై చేస్తాం, ఫైనల్ టచ్ మనం స్టెప్ అని చెప్పండి మీరు. హైలైటర్, బ్లష్, బ్రాన్జర్, ఫిక్సింగ్ స్ప్రే, మ్యాట్ హైలైటర్, హైలైటర్ యూజ్ చేసేటప్పుడు మన సౌత్లో ఎక్కువ స్వెట్ వచ్చేస్తూ ఉంటుంది. స్వెట్ వచ్చేటప్పుడు చాలా మినిమల్ హైలైటర్ అప్లై చేయండి. ఎక్కువ హైలైటర్ యూజ్ చేయడం వల్ల ఆయిలీగా ఫోటోగ్రాఫర్స్ అంతా కూడా ఫేస్ అంతా ప్యాచెస్ వస్తుంది అని కంప్లైంట్స్ కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఎప్పుడైనా సరే అప్లై చేసేటప్పుడు మినిమల్ హైలైటరే ఎక్కువగా అప్లై చేయడానికి ట్రై చేయండి. ఫేస్ అంతా కూడా గ్లో షైనీ. కస్టమర్ అడిగారు అని ఇంకా మన ఏది చేతికి వచ్చేస్తే అది వేయడానికి ట్రై చేయండి. షోప్రోల్ మా హైలైటర్, బ్లష్, క్రీమ్ ఉంది, అలానే పౌడర్ కూడా ఉంది, అలానే క్రీమ్ బ్లష్, పౌడర్ బ్లష్. కొంచెం ఇంకెక్కువ హైలైట్ చేయమంటారా? బ్లష్, క్రీమ్ ఫస్ట్ అప్లికేషన్ చేసుకుని తర్వాత మనము పౌడర్ అప్లై చేసినట్లయితే కనుక చాలా న్యాచురల్గా వస్తుంది బ్లష్. క్రీమ్ ఎందుకు యూజ్ చేయాలి, పౌడర్ ఎందుకు యూజ్ చేయాలి అని చాలా మందికి డౌట్స్ ఉన్నాయా? మీరు కాదు, ఆడియన్స్. అది లైవ్ 34 members మ్యామ్. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? ఈరోజు మన సౌత్ ఇండియన్ బ్రైడల్ మేకప్ లుక్ చేస్తున్నాము. అది కూడా యాక్టర్ అనమాట. తిను మళ్ళీ సీరియల్లోను ప్లస్ మీకు గుప్పెడంత మనసు అమ్మాయి గారు సీరియల్లో యాక్ట్ చేస్తుంది. తను చాలా ఫేమస్ సీరియల్ యాక్టర్. ఈరోజు కంప్లీట్గా మనం సౌత్ ఇండియన్ బ్రైడల్ మేకప్ లుక్ చేస్తున్నాము. నెక్స్ట్ వెడ్డింగ్ సీజన్ రాబోతుంది కదా. ఫస్ట్ క్రీమ్ హైలైటర్ ఎందుకు యూజ్ చేయాలి, బ్రష్ హైలైటర్ ఎందుకు యూజ్ చేయాలి అని చాలా డౌట్స్ ఉన్నాయి అందరికి కదా. క్లారిఫికేషన్స్ వచ్చాయా? ఎవరైనా కామెంట్స్ పెడితే చెప్పు, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కువ చేయండి, అడగకుండా చేయకూడదు కదా ఇది కూడా. జ్యువెలరీ తీసుకురండి మాకు. చెప్పండి మ్యామ్ అని అడుగుతున్నారు మ్యామ్. ఓకే, క్రీమ్ బ్లష్ యూజ్ చేసి పౌడర్ బ్లష్ యూజ్ చేయడం వల్ల మనకి ఎక్కువగా ఏంటి అంటే ఆర్టిఫిషియల్ గా కాకుండా స్కిన్ లోకి మినిమైజ్ అవుతుంది అనమాట. అలా అయినప్పుడు ఏంటంటే చాలా వరకు న్యాచురల్ గ్లో అనేది కనిపిస్తూ ఉంటుంది. బ్లష్ కూడా ఇలా మనకి ఒక ప్యాచ్ లాగా రాకుండా చాలా సాఫ్ట్ గా కూడా కనిపిస్తుంది బ్లష్. అలానే సేమ్ హైలైటర్ కూడా క్రీమ్ యూజ్ చేసి ఫిక్సర్ మా షోప్రోల్ గ్లో ఫిక్సర్ షోప్రోల్. మ్యామ్ మేడం కరెక్ట్ ఆన్సర్ చెప్పండి మేడం అని హరిత గారు అడుగుతున్నారు. ఏం కరెక్ట్ ఆన్సర్?
దేని గురించి? దే క్రీమ్ హైలైటర్. క్రీమ్ హైలైటర్ యూజ్ చేయడం వల్ల ఏంటి, అలానే పౌడర్ యూజ్ చేయడం వల్ల ఏంటి? క్రీమ్ ఎప్పుడు కూడా స్కిన్ లోకి ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది, చాలా న్యాచురల్ గ్లో కూడా కనపడుతుంది. అలానే సేమ్ పౌడర్ అప్లై చేసినప్పుడు ఎలా ఉంటుంది, పైన ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయి ఉంటుంది, పౌడర్ బ్లష్ అయినా హైలైటర్ అయినా. అలా కాకుండా మనం క్రీమ్ యూజ్ చేసి చేయడం వల్ల చాలా న్యాచురల్ గ్లో వస్తుంది. తర్వాత క్రీమ్ ని అబ్జర్వ్ చేస్తుంది ఫేస్ ని. ఐలైనర్, కాజల్, టోటల్ గా ఈరోజు ప్రోడక్ట్స్ అన్ని కూడా నేను మాక్సిమం షోప్రోలే తీసుకున్నాను కదా. థ్యాంక్ యూ మేడం. నార్మల్ గా మనం లిప్స్టిక్స్ పెట్టుకునేటప్పుడు కూడా పింక్ కలర్ శారీ కట్టుకుంటే పింక్ లిప్స్టిక్ యూజ్ చేయాలి, రెడ్ కలర్ శారీ కట్టుకుంటే రెడ్ లిప్స్టిక్ యూజ్ చేయాలి. అలా కాకుండా రెండింటికి మిడిల్ అనే వరకల్లా మనం మెరూన్ కలర్ లాగా తీసుకుని మెరూన్ కలర్ అప్లికేషన్ చేసుకోవచ్చు. మ్యామ్ హరిత గారు మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మ్యామ్ అంట. థ్యాంక్ యూ. మీరు ఇచ్చే టిప్స్ చాలా యూజ్ అవుతున్నాయి మ్యామ్. రజ్వి గారు. థ్యాంక్ యూ. మ్యామ్ మీ డ్రెస్ చాలా బాగుంది ఈరోజు. పూజారెడ్డి గారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. రెడ్ కలర్ తీసుకున్నప్పుడు సారీ రెడ్ కలర్ లిప్స్టిక్ అప్లై చేయండి. డ్రెస్ అయినా సేమ్. అలానే మనం ఏంటంటే రెడ్ కలర్ సారీ కట్టుకున్నప్పుడు పింక్ లిప్స్టిక్ అప్లై చేయడం, పింక్ కట్టుకున్నప్పుడు రెడ్ అప్లికేషన్ చేయడం అనేది కంప్లీట్ ఆపోజిట్ కాంట్రాస్ట్ అయిపోతుంది కదా. అలా యూజ్ చేసినప్పుడు మ్యాచింగ్ కూడా ఉండదు. లోగా మనం వెళ్ళి అప్లై చేస్తున్నాము అని అంటే కామన్ కలర్ ఏవైతే ఉంటుందో అలానే అప్లై చేయాలి. హైలైటర్ ఆర్ క్రీమ్ బ్రష్ ఎక్కువ అయినప్పుడు మేకప్ డిస్టర్బ్ అవ్వకుండా ఏం చేయాలి మ్యామ్ అంట. హైలైటర్ ఆర్ క్రీమ్ బ్రష్ ఎక్కువ అయితే మేకప్ డిస్టర్బ్ అవ్వకుండా ఎలా చేయాలి మ్యామ్? నార్మల్ గా మనకి చాలా వరకు బ్లష్ అండ్ హైలైటర్ అప్లికేషన్ చేసినప్పుడు చాలా వరకు హెవీగా అయిపోతూ ఉంటుంది, ఆయిలీగా కనిపించేస్తుంది, పాచెస్ గా కనిపిస్తుంది అని ఫోటోగ్రాఫర్ కూడా చెప్తూ ఉంటారు. అలా చెప్పినప్పుడు మనం ఏం చేయాలి అని అంటే లైట్ గా బ్లెండర్ తో ట్యాప్ చేసి రిమూవ్ చేసేయవచ్చు. చాలా వరకు ఏంటి అని అంటే రిమూవ్ చేయడానికి పేపర్ టిష్యూ యూజ్ చేస్తూ ఉంటారు. పేపర్ టిష్యూ యూజ్ చేయడం వల్ల ఏమీ కానీ రిమూవ్ అవ్వదు. మనం వెట్ బ్లెండర్ పెట్టి లైట్ గా ట్యాప్ చేసి రిమూవ్ చేయాలి. లేదు అని అంటే బ్లెండర్ పెట్టి రిమూవ్ చేయాలి. రెడ్ కలర్ మ్యామ్ మేకప్ వేసిన తర్వాత 1 అవర్కే బ్లాక్ అయిపోతుంది, ఎందుకు మ్యామ్? స్కిన్ ప్రిపరేషన్ ప్రాపర్ గా చేయకపోతే కనుక మీకు 1 అవర్ కాదు కదా, హాఫ్ అన్ అవర్ లోనే బ్లాక్ అయిపోతుంది మా మేకప్. స్కిన్ ప్రిపరేషన్ లోనే ఉంటుంది మేకప్ అంతా. రెడ్ లేదు మా, రెడ్ కావాలి, మెరూన్ కలర్ లో కళ్యాణ తిలకమమ్మ. బ్రైడల్ కి కంపల్సరీ మనం ఏంటంటే చాలా వరకు స్టిక్కర్స్ మీద డిపెండ్ అయిపోతున్నారు. ఆర్టిస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా కంపల్సరీ కళ్యాణ తిలకం అనేది డ్రా చేస్తేనే బొట్టు అనేది చాలా నీట్గా ఉంటుంది.
ఈ వీడియో చేయొచ్చు కదా. ఆశా. తిలకం పెడితే చాలా బాగుంటుంది మా. మీరు కూడా అందరూ తిలకం పెట్టడానికే ట్రై చేయండి. మన ట్రెడిషన్ కూడా ఇది. సౌత్లో చాలా వరకు ఏంటి అంటే కళ్యాణ తిలకానికి ఇచ్చే అంత ఇంపార్టెన్స్. మెయిన్ కళ్యాణ తిలకం లేకుండా పెళ్ళి ఎవరు కూడా పెళ్లి కూతురు పెళ్లి చేసుకోరు. ఐడియా ఉంది ఎవరైనా? కంపల్సరీ కళ్యాణ తిలకం మన ట్రెడిషనల్ కాబట్టి కళ్యాణ తిలకంనే డ్రా చేయడానికి చూడండి. చాలా వరకు ఆర్టిఫిషియల్ స్టిక్కర్స్ తీసుకొచ్చి స్టిక్కర్స్ అనేవి యాడ్ చేయడానికి ట్రై చేయకండి. న్యాచురల్ మన తిలకంతో మనం బొట్టు పెడితే కనుక చాలా బాగుంటుంది కళ్యాణ తిలకం. మాక్సిమంగా మనం ఏంటి అంటే ఇట్లా V షేప్లో తీసుకోండి. 3 డాట్స్ పెట్టి మిడిల్ నుంచి చిన్న వాటర్ డ్రాప్ లాగా డ్రా చేసి చక్కగా కింద ఒక డాట్ పెట్టేస్తే కళ్యాణ తిలకం అయిపోతుంది. మ్యామ్ కళ్యాణ తిలకం పెట్టడం ఒక రీల్ చేయండి అని అడుగుతున్నారు. నేను అదే చేయమన్నా, నువ్వే రాలేదు. మా ఫోటోగ్రాఫర్ చేయలేదండి. నెక్స్ట్ వీడియోలో చేసేస్తాం. స్మైల్ మా. నార్మల్గా మనం బుగ్గను చుక్క పెట్టేటప్పుడు కూడా చాలా వరకు స్టిక్కర్స్ పెడుతూ ఉంటారు. అలా కాకుండా మన లైనర్ ఉంటుంది కదా, ఈ లైనర్తో చిన్న డాట్ లాగా చేసేసుకుంటే కనుక చాలా న్యాచురల్గా ఉంటుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, స్మచ్ కూడా అవ్వదు. స్వెట్ వచ్చినప్పుడు తిలకం పోతుంది అంటాము. స్వెట్ వచ్చినప్పుడు తిలకం డ్రై అయిపోతే ఏమీ పోదు మా. మీరు ట్రై చేయండి. జ్యోతి పట్టండి. లొకేషన్ ప్లీజ్ మ్యామ్. లొకేషన్ ఉప్పల్ మా, హైదరాబాద్ ఉప్పల్. నెక్స్ట్ బ్యాచ్ ఎప్పటి నుంచి స్టార్ట్? మార్చ్ 1 నుంచి క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. 15 days మాస్టర్ క్లాసెస్. మాస్టర్ క్లాస్. పింక్ అంటే కంప్లీట్ గా మన తెలంగాణ పింక్ కాకుండా రూబీ పింక్ ఉంటుంది కదా, ఎక్కువగా రూబీ పింక్ యూజ్ చేస్తే కనుక చాలా న్యాచురల్ గా ఉంటుంది. హౌ మచ్ ఫీ? హౌ మచ్ ఫీ అండ్ మ్యామ్? 15 days మాస్టర్ క్లాసెస్ ఫీజ్ 35,000. Messages, more details will be explained. Ma'am, మ్యామ్ హౌ మెనీ డేస్ అని అడుగుతున్నారు? 15 days మాస్టర్ క్లాసెస్ ఫీ అడుగుతున్నారు. 35,000 మ్యామ్. HD మేకప్, ఎయిర్ బ్రష్ మేకప్, టైమింగ్ అడుగుతున్నారు మ్యామ్. మార్నింగ్ 10 to evening 4 మా. వేర్ ఈస్ ద ప్లేస్ అడుగుతున్నారు? హైదరాబాద్ ఉప్పల్. మేకప్ ఫినిషింగ్ చాలా బాగుంది అని అంటున్నారు. థ్యాంక్ యూ. సౌత్ బ్రైడ్ అనే వరకల్లా చాలా వరకు గోల్డ్ జ్యువెలరీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి మనం కూడా ఏంటంటే ఎక్కువగా గోల్డ్ జ్యువెలరీతోనే. 1 day క్లాస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని అడుగుతున్నారు. 1 day క్లాస్ 1 day. ప్రజెంట్ అయితే 1 day సెమినార్స్ లేవు మా. ఐ మేకప్ చాలా బాగుంది అంటమ్మా. సింప్లీ సూపర్ మేకప్. ఇది కొంచెం కట్ చేయడం పైకి రావాలి.
సూపర్. కొంచెం పైకి లాగండి. థర్డ్ స్టెప్. మ్యామ్ హైలైటర్ పెట్టాక అక్కడ మాత్రమే ప్యాచ్గా కనిపిస్తుంది, అలా అవ్వకుండా ఏం బ్లెండింగ్ సరిగ్గా చేయాలి? చేయకపోతే అలానే ప్యాచ్ గానే కనిపిస్తుంది మా. బ్లెండింగ్ ప్రాపర్ బ్లెండింగ్ ఉండాలి. ఇక్కడ కూడా అరుస్తుంది. అరవడం కాదు. సో బ్యూటిఫుల్. ఎన్ని డేస్ మ్యామ్ క్లాస్? నెక్స్ట్ క్లాసెస్ 15 days మాస్టర్ క్లాసెస్ ఉన్నాయి మా. ఫిఫ్టీన్ డేస్ క్లాస్కి కాస్ట్ చెప్పండి. 35,000. డిఎంఎస్ మోర్ డీటెయిల్స్ విల్ గెట్. ఫైనల్గా మనం నోస్ కొంచెం లైట్గా షేపింగ్ అనేది, ఫైనల్ షేపింగ్ కూడా కంపల్సరీ చేసుకోవాలి. ఇప్పుడు ఏం యూస్ చేస్తున్నారు మ్యామ్? పౌడర్ కాంటోరింగ్, ఫైనల్ నోస్, హైలైటింగ్ షేప్, చీక్స్ కూడా సేమ్. ఫిక్సింగ్ స్ప్రే యూస్ చేశారా మ్యామ్? ఫిక్సింగ్ స్ప్రే ఆల్రెడీ యూజ్ చేశాను మా. ఫిక్సింగ్ స్ప్రే యూజ్ చేశాను ఆల్రెడీ. మనం మేకప్ చేసిన తర్వాత మేకప్ని ఏమి కానీ మనం ప్రెస్ చేసి ఇలా అంటే ఎంత ప్రెస్ చేసి క్లీన్ చేసినా కూడా మేకప్ ఏమి కానీ డిస్టర్బ్ అవ్వదు. ఎందుకంటే చాలా వరకు మనం వేసినంత కూడా థిన్ బేస్ మేకప్ అనమాట. థిన్ బేస్ మేకప్ కాబట్టి మేకప్ ఎక్కడా కూడా స్మచ్ అయిపోవడం కానీ క్లీన్ అయిపోవడం కానీ, ఎంత మనం ప్రెస్ చేసినా కూడా మేకప్ ఏమి కానీ రిమూవ్ అవ్వదు. షోప్రాల్ గ్లో ఫిక్సరా మ్యామ్? షోప్రాల్ గ్లో, అవును గ్లో ఫిక్సర్. సారీ, ఇక్కడ స్టార్టింగ్లో చిన్న ఇది వచ్చింది కదా, అదే ల్యాషెస్ పడి సెకండ్ టైం కూడా ఫిక్సర్ అప్లై చేశాను మ్యామ్ ఫైనల్గా. మన బాబు ఎక్కడున్నాడు? అయిపోయింది. యష్ యష్ దా. వీడియో సేవ్ చేయండి మ్యామ్ ప్లీజ్. ఏంటమ్మా? లేదు అమ్మా, లెన్స్ పెట్టలేదు. తన లెన్స్ ఆల్రెడీ బ్రౌన్ లెన్సే ఉన్నాయని వద్దన్నారు. మస్కరా పెట్టలేదు. చేయండి అంటే లేదు. ఏంటమ్మా? మ్యామ్ మా ఆడియన్స్కి హాయ్ చెప్పొచ్చు కదా. హాయ్ హాయ్. మీరు మ్యామ్. అరే నువ్వంట హాయ్. హాయ్. సిద్దిపేట మోడల్ యాక్టర్ అని ఉంటుంది, అందరూ కూడా ఫాలో చేయండి. నేను సిద్దిపేట మోడల్ని కొలాబ్ చేస్తాను, ట్యాగ్ చేస్తాను. మీ అందరూ కూడా లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఇంకా ఫైనల్ చెక్ చెక్ చెక్. యష్ ఇంకేమైనా ఉన్నాయి మందికి? నేను మర్చిపోతున్నా, మీరన్నా గుర్తు చేయండి అని. మ్యామ్ లైవ్ వీడియో సేవ్ చేయండి ప్లీజ్ అంట. ఓకే, ఫైనల్గా మా మోడల్ మా
ముంగట చూసారా? రెడ్ 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 కానీ గోల్డ్ కానీ. నైస్ లుక్. సౌత్ ఇండియన్ బ్రైడల్ మేకప్ అమ్మా, హెచ్డి బ్రైడల్ మేకప్ సౌత్ ఇండియన్. ఇంకొకటి ఉంటుందా, అది సిల్వర్ అయిపోయింది, కొంచెం గోల్డ్ చూడరా అన్నిటికీ. లుకింగ్ లైక్ ఎ వావ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. యష్ వీడియో హెయిర్ స్టైల్ చూపించండి మ్యామ్. ఏం హెయిర్ స్టైల్? పూల జడే కదమ్మా మన సౌత్ ఇండియన్ బ్రైడ్స్, ఇంకా మెస్సీ బ్రైడ్స్ అలా వేసుకోరు కదా. నేనైతే మామూలుగా గోల్డ్ జడ పెట్టి ఫ్లవర్స్ పెట్టి జడ వల్లి వేసాము. సౌత్ వెరైటీగా పెడతాము, పైనుంచి పెడతాము. ఇప్పుడే పెట్టినాయే హ్యాండ్కి మనం. లాస్ట్ ఇకండి మా పెళ్ళి కూతురు. చాలా సన్నగా క్యూట్గా ఇలా ఫోటోస్. ఓకే చాలా బాయ్ బాయ్. నెక్స్ట్ మళ్ళీ లైవ్ వీడియోతో అయితే రేపు లేకుంటే ఎల్లుండి కలుగుతాం. థ్యాంక్ యూ.